హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలానే మీ ముందుకి మంచి మంచి స్టోరీస్ తీసుకొని వస్తాను. డ్రామా స్టార్టింగ్లో ఒక చిన్న పిల్లవాడు షావుబు వాళ్ళ అమ్మ ఫోటోని డ్రా చేసి నాకు డాడీ కావాలి, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోండి, ప్రెటీ అంకుల్స్ అని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. తన అనౌన్స్మెంట్ విని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ షావుబుని చూసి నేను ఓకేనా అని అంటుంటారు. వాళ్ళలో ఎవరు షావుబుకి నచ్చరనమాట. మా అమ్మ కోసం ఒక హ్యాండ్సమ్ హస్బెండ్ వెతకడం ఎంత కష్టమని కోపంతో డల్ అయిపోతాడు. అదే టైంలో అటుపక్క మన డ్రామా మెయిన్ లీడ్ జియావ్ కార్లో ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి ఈ అంకుల్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, మా అమ్మకి ఇతనే పర్ఫెక్ట్ అని వెంటనే అక్కడున్నోళ్ళకి ఇంకా మీరు వెళ్ళిపోండి, నాకు మీరు అవసరం లేదు అని చెప్పేసి ఉరుక్కుంటూ జియావ్ కార్ డోర్ ఓపెన్ చేసి డాడీ అని జియావ్ని పిలుస్తాడు. అలా సడన్ గా డాడీ అని పిలవగానే జియావ్ అసిస్టెంట్ షాక్ అయ్యి మిస్టర్ జియావ్ అసలు ఎప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడడు, అలాంటిది సడన్ గా ఒక కొడుకా, నాకు తెలియకుండానే అని షాక్ అవుతుంటాడు. వెంటనే జియావ్ నువ్వు రాంగ్ కారులోకి ఎక్కావు అని అంటే లేదు హ్యాండ్సమ్ అంకుల్, నీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసే డాడీ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, మీకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు, ఇదిగో మా అమ్మ ఫోటో అని తన ఫోన్ నెంబర్ కూడా రాసి వాళ్ళ అమ్మ ఫోటోని డ్రా చేసి ఇచ్చుంటాడు. అప్పుడే లీజీ అక్కడికి వచ్చి షావుబుని పిలుస్తూ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని జియావ్కి సారీ చెప్తూ ఉంటే షావుబు అంటాడు అంకుల్ ఈమె మా అమ్మ, చూడండి ఎంత అందంగా ఉందో అని. పాపం లీజీ ఎంబారెస్మెంట్తో తట్టుకోలేక ఏం చేయలేక షావుబుని తీసుకెళ్తుంది. జియావ్ వెళ్ళిపోయాక అతన్ని చూసి ఎక్కడో చూసినట్లుందే అని అనుకుంటుంది. తర్వాత అక్కడ రోడ్డు మీద డిస్ప్లేలో పెట్టిన షావుబు పెయింటింగ్ చూసి ఏంట్రా నువ్వు చేసే పని అని లీజీ అడుగుతుంది. అప్పుడు షావుబు మా నువ్వు ఒక్కదానివి నన్ను చూసుకోవడం చాలా కష్టం, సో అందుకే నీకోసం నేను ఒక డాడీని వెతికి పెడతాను అని అంటే నాకు నువ్వు ఒక్కడివి చాలు, ఇంకేం అవసరం లేదు అని షావుబుకి చెప్తుంది. దానికి షావుబు మరి నువ్వు డాడీ వేరే స్టేట్లో ఉన్నాడన్నావు, ఎప్పుడు వస్తాడు మరి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు లీజీ ఏం చెప్పాలో తెలియక మీ డాడీ చనిపోయాడు అని చెప్తుంది. అది విని షావుబు మనసులో అమ్మయ్య డాడీ ఎలాగూ చనిపోయాడు, నేను ఆల్రెడీ చాలా మంది అంకుల్స్కి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఎవడో ఒకడు కాల్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో జియావ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే షావుబు ఐస్ని చూసి ఆ రోజు నైట్ కలిసిన అమ్మాయి కళ్ళలాగే ఉన్నాయి అని అనుకుంటూ షావుబు ఇచ్చిన కార్డు జియావ్ చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క లీజీ షావుబుని బాగా చూసుకోవాలి అంటే ఎలాగైనా కష్టపడి సంపాదించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ లీజీ మూవీస్లో సైడ్ క్యారెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. రీసెంట్గా తనని కొత్త ఏజెన్సీ వాళ్ళు హైర్ చేసుకొని ఉంటారనమాట సైడ్ క్యారెక్టర్గా. అప్పుడే ఏజెన్సీ పర్సన్ వచ్చి షాట్ రెడీ అయింది తొందరగా రా అని లీజీని పిలుస్తున్నప్పుడే తనకు షావుబు స్కూల్ మ్యామ్ కాల్ చేసి మీ అబ్బాయి కనిపించట్లేదు అని చెప్పడంతో ఇమ్మీడియట్గా బయలుదేరబోతుంది. లీజీ అలా వెళ్ళిపోవడం చూసి అక్కడ ఉన్న లీజీ మేనేజర్ తనని ఆపి నువ్వు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇక్కడ వర్క్ చేసే ఛాన్స్ దొరకదు అని సీరియస్గా అరుస్తుంటాడు. ఐఎమ్ సో సారీ, కావాలంటే నేను ఈ వర్క్ వదులుకుంటాను, కానీ ఇప్పుడు నాకు అంతకన్నా ఇంపార్టెంట్ది ఉంది అని లీజీ వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క షావుబు జియావ్ ఆఫీస్లో ఉండుంటాడనమాట. అక్కడ ఫుల్ చిప్స్ స్నాక్స్ తింటూ ఉంటాడు. లీజీ కార్లో స్కూల్ దగ్గరికి వెళ్తున్నప్పుడే జియావ్ నుండి కాల్ వస్తుంది. మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, ప్లీజ్ మీరు వచ్చి తీసుకెళ్ళండి అని అంటాడు. జియావ్ ఫోన్ కట్ చేశాక షావుబు అంకుల్ మీకు మా అమ్మని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతాడు. దానికి జియావ్ ఇప్పటికే 19 సార్లు అడిగావు అని అంటాడు. అయినా కూడా మళ్ళీ షావుబు అదే అడుగుతాడు. పాపం జియావ్ ఇదెక్కడి గోల్రా అని అనుకుంటూ ఉంటాడు. లీజీ కంగారు పడుతూ జియావ్ ఆఫీస్ దగ్గర రిసెప్షన్ దగ్గరికి వచ్చి జియావ్ గురించి అడగడంతో జియావ్ ఆఫీస్ రూమ్కి రిసెప్షనిస్ట్ పంపిస్తుంది. ఇక్కడ చూస్తే అంకుల్ నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, ఇంకా ఎందుకు పెళ్లి కాలే అని షావుబు జియావ్ని ఒకటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. నీకు అడిగి అడిగి నోరు నొప్పిలేవట్లేదా అని జియావ్ అడిగితే ఇంతకీ మీకు ఎందుకు పెళ్లి కాలేదు చెప్పండి అని మళ్ళీ అదే అడుగుతాడు. జియావ్ ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతాడు. అప్పుడే లీజీ వస్తుంది. లీజీ రాగానే కంగారు పడుతూ షావుబుని తీసుకొని ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు తెలీదా అమ్మ ఎంత కంగారు పడుతుందో అని అడుగుతుంది. షావుబు ఇక్కడున్న జియావ్ని పరిచయం చేస్తూ నేను నీ దగ్గరికి రావడానికి క్యాబ్ మిస్ అయ్యాను, అప్పుడు ఈ అంకుల్ హెల్ప్ చేశాడు, నువ్వు నేను అంకుల్ హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఈ అంకుల్ని పెళ్లి చేసుకో అని లీజీకి చెప్తాడు. లీజీ లేచి సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని జియావ్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఇలా ఎలా పడితే అలా వదిలేయొద్దు అని అంటాడు. మన బుడ్డోడు వెంటనే మా అంకుల్ మనకు చాలా హెల్ప్ చేశాడు, డిన్నర్కి ఇన్వైట్ చేయి అని వాళ్ళ అమ్మకు చెప్తూనే అంకుల్ మా అమ్మ బాగా వండుతుంది, నువ్వు తిన్నావంటే అసలు వదిలిపెట్టవు అని జియావ్కి చెప్తుంటాడు. అప్పుడే జియావ్ షావుబు మెల్లో ఉన్న చైన్కున్న రింగును చూసి
జియా ఒక అమ్మాయితో టైం స్పెండ్ చేయడాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. షాబు అంకుల్ వస్తున్నారా డిన్నర్ కి అని పిలవడంతో జియా సడన్ గా ఏదో ఆలోచనలో ఉండి ఓకే అని చెప్తాడు. పక్కనున్న అసిస్టెంట్ సార్ మీకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా షాబు లాక్కొని వెళ్తాడనమాట. అక్కడే ఉన్న లీజీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఆ వంట వండేది నేనే కదా, ఒక్కడు నా పర్మిషన్ తీసుకోడేంటి అని అనుకుంటూ వెళ్తుంది. ఇంకో పక్క అసిస్టెంట్ ఈ ఊర్లోనే హ్యాండ్సమ్ మా బాస్, అమ్మాయిలతో డేట్కి వెళ్లకుండా 5 years కిడ్తో డేట్కి వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. జియో వాళ్ళ ఆఫీస్లో నుంచి వెళ్తున్నప్పుడే లీజీ ఎవరో తెలియని పర్సన్ని షాబు ఇంటికి తీసుకువస్తున్నాడు. ఈ డిన్నర్ అయిపోయాక ఒకసారి షాబుతో సీరియస్గా మాట్లాడాలి అని అనుకుంటూ లిఫ్ట్లోకి వెళ్తారు. నెక్స్ట్ అందరూ లీజీ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఒక సైడ్ లీజీ కుక్ చేస్తూ ఉంటే షాబు వాళ్ళ అమ్మ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తూ జియా ముందు బాగా పొగుడుతూ ఉంటాడు. నువ్వెప్పుడు ఎవరొచ్చినా వాళ్ళ ముందు ఇలానే మీ అమ్మ గురించి చెప్తావా అని జియా అడుగుతాడు. అంత సీన్ లేదు, మా అమ్మ గురించి తెలియాలంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, అప్పుడే మా అమ్మని పరిచయం చేస్తాను. ఒక యావరేజ్ పర్సన్కి మా అమ్మ లాంటి ఫెయిరీని అసలే చూపియను అని షాబు జియావుకి చెప్తాడు. అప్పుడే జియావు షాబు మెల్లో ఉన్న రింగును చూసి దాన్ని చూపివ్వమని అడుగుతాడు. సో షాబు వెంటనే ఆ చైన్ జియావుకి ఇస్తాడు. ఆ రింగ్ లో జియావు పేరు ఉంటుందన్నమాట. తను ఒకప్పుడు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయికి ఇచ్చుంటాడు. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగితే ఇది మా డాడీ మా మమ్మీకి ఇచ్చాడు అని షాబు చెప్పడంతో జియావు షాక్ అయ్యి వీడు నా కొడుకా ఏంటి అని అనుకుంటాడు. అప్పుడే షాబు ఆ చైన్ తీసుకొని బట్ మా డాడీ చనిపోయాడు అని చెప్తాడు. చనిపోయాడా అని లీజీ వైపు సీరియస్గా చూస్తుంటాడు. జియావుకి తన అసిస్టెంట్ నుంచి అప్పుడే కాల్ రావడంతో ఇమ్మీడియట్గా బయలుదేరాల్సి వస్తుంది. సో వెళ్ళేటప్పుడు షాబుకి తన పర్సనల్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ వచ్చి షాబుకి సీరియస్గా చెప్తుంది, ఇంకోసారి ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు, అలా చేస్తే నేను మళ్ళీ అబ్రాడ్ పంపించేస్తాను నిన్ను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో జియావు షాబు తన కొడుకు కాదా అని DNA టెస్ట్ చేపిస్తాడు. దానిలో తన కొడుకని రావడంతో జియావు షాక్ అయ్యి అసిస్టెంట్ని లీజీ ఇంకా షాబుని తన దగ్గరికి తీసుకురమ్మని పంపిస్తాడు. లీజీ తన వర్క్ ప్లేస్ దగ్గరికి వచ్చి ఉంటుంది. లాస్ట్ టైం తను షార్ట్ చేయకుండా వెళ్ళిపోయినందుకు సారీ అని వాళ్ళని మళ్ళీ తనని సీన్లో పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. లీజీ రోల్ అక్కడున్న వేరే యాక్ట్రెస్కి ఇచ్చుంటారనమాట. అంతేకాక లీజీ అందంతో పాటు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుందని తనని మళ్ళీ పెట్టుకుంటారు. అక్కడున్న అమ్మాయి లీజీ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, సారీ నీ రోల్ నాకు ఇచ్చారు అని. బట్ లీజీ ఎడాపెడా ఇచ్చి నాకు తెలుసు నువ్వు కావాలని ఇన్ని రోజులు నా మీద మేనేజర్కి ఎక్కిస్తూ ఉండేదానివని చెప్తుంది. సడన్గా అక్కడికి కొంతమంది వచ్చి లీజీని పట్టుకొని కారులో తీసుకెళ్తుంటారు. అక్కడ ఏం జరుగుతుందో అసలు లీజీకి ఏం అర్థం కాదనమాట. తను కారు దిగగానే అందరూ వెల్కమ్ హోమ్ మ్యామ్ అని మర్యాదలు చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ జియావు ఉంటాడు. ఆ DNA ఫైల్ చేతిలో పట్టుకొని ఉంటాడు. అతన్ని చూడగానే లీజీ మీరు నిన్న మా ఇంటికి వచ్చిన అతనే కదా అని అంటే దానికి జియావు షాబు వాళ్ళ డాడీ చనిపోయాడంట కదా, అది నిజమేనా అని అంటాడు. అసలు నువ్వెవరు అడగడానికి, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని లీజీ సీరియస్ అవుతుంటే DNA రిపోర్ట్ చూపించి షాబు నా కొడుకు అని అంటాడు. అది చూడగానే లీజీ పిచ్చి కోపంతో ఆ ఫైల్ అతని ముఖం మీద విసిరి నువ్వేనా 5 సంవత్సరాల క్రితం నా లైఫ్ని స్పాయిల్ చేసిన వాడివి అని అరుస్తుంది. జియావు వెంటనే నేను నీకెంతైనా కంపెన్సేట్ చేస్తాను, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను అని అంటాడు. దానికి 5 years నా లైఫ్ లాస్ అయింది, దాన్ని ఇవ్వగలవా, నేను నా యూత్ని గడపలేకపోయాను, ఇంకోసారి నా కళ్ళ ముందు కనిపించొద్దు అని వెళ్ళిపోబోతుంటే జియావు ఆపి షాబు నా కొడుకు, అతనికి నా ఇంటి పేరు ఉండాలి, నువ్వు ఒక చిన్న రోల్ కూడా సంపాదించలేవు, అతను ఎలా చూసుకుంటావు అని అరుస్తూ ఉంటాడు. దానికి లీజీ నువ్వు నా మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేసావా అంటే సరే ఇంకొక సొల్యూషన్ ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నీకు ఎలాగో నేనంటే ఇష్టం లేదు, బట్ షాబు నా కొడుకు, తను ఒక మంచి ఫ్యామిలీలో పెరగడం నాకు కావాలి అండ్ నేను బాగా చూసుకోగలను అని చెప్తాడు. నేనేం నిన్ను అసలు పెళ్లి చేసుకోమనట్లేదు, కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోమంటున్నాను, మనం ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్గా షాబు కోసం ఉందాం, అంతకు మించి ఏం లేదు అని కాంట్రాక్ట్ చూపివ్వడంతో లీజీ షాక్ అయ్యి వీడు ముందే అన్ని ప్లాన్ చేసుకుని వచ్చాడా, 5 years బ్యాక్ నన్ను మోసం చేసింది కాక అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఏం చేయలేక షాబు కోసం ఒప్పుకొని మన ఇద్దరికి పెళ్ళైందని ఎవరికి తెలియకూడదు, అంతేకాదు నా పర్సనల్ లైఫ్లో నువ్వెప్పుడు ఇంటర్ఫియర్ కూడా అవ్వద్దు అని చెప్తుంది. అది విని జియావు మనసులో ఎంతోమంది ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఇనిషియేషన్ తీసుకుంటారు, కానీ ఈమెంటి పర్సనల్గా ఉంచమంటుంది అని అనుకుంటూ తన కండిషన్స్కి ఓకే చెప్తాడు. ఇంకో పక్క జియా ఒక రూత్లెస్ పర్సన్ అని రూమర్స్ ఉన్నాయని మనసులో అనుకుంటూ నా కొడుకును బాగా చూసుకుంటే చాలు అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ లీజీ షాబు 5 yearsగా ఫాదర్ లవ్ని మిస్ అవ్వడం వల్ల షాబుతో పాటు జియావు వాళ్ళ ఇంటికి మూవ్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. తర్వాత లీజీ జియావు వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ ఉందని లీజీ స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పుడే షాబు కొత్త స్కూల్కి వెళ్ళడానికి ఎగ్జైట్మెంట్తో రెడీ అవుతూ వెళ్తుంటాడనమాట. నెక్స్ట్ సీన్లో లీజీ షూట్ దగ్గరికి వెళ్తే అక్కడ తన రోల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. లీజీ అలా ఎలా చేశారు అని తన మేనేజర్ని అడిగితే
డోంట్ వరీ, డైరెక్టర్ వాంగ్ నీకోసం ఇంకో రోల్ ఉంచారు, కాకపోతే అందులో నువ్వు మెయిన్ లీడ్ ఫిలిప్తో ఒక ఇంటిమేట్ సీన్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఫిలిప్ అనే పేరు వినగానే లీజీ మనసులో నాకు తెలిసిన ఫిలిప్పేనా అని అనుకుంటూ ఉంటుంది. మేనేజర్ అక్కడున్న అసిస్టెంట్ మ్యావ్ మ్యావ్ని లీజీకి పరిచయం చేస్తూ ఈమె ఈ రోజు నుంచి నీ అసిస్టెంట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మ్యావ్ మ్యావ్ ఎగ్జైట్మెంట్తో లీజీ హ్యాండ్ బ్యాగ్ నేను మోస్తానని తీసుకుంటుంది. అప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న థింగ్స్ అన్ని పడిపోవడం వల్ల లీజీ మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపివ్వడంతో మ్యావ్ మ్యావ్ అది ఓపెన్ చేసి చూస్తుంది. అందులో లీజీ అండ్ జియావ్ ఫోటో చూసి మీరు మిస్టర్ జియావ్ని పెళ్లి చేసుకున్నారా, వావ్, అతను లిన్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ కదా అని ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. ఒక పక్క లీజీ కంగారు పడుతూ ప్లీజ్ నా కోసం ఇది సీక్రెట్గా ఉంచుతావా అని అడగడంతో అసిస్టెంట్ మ్యావ్ మ్యావ్ ఓకే చెప్తుందన్నమాట. షాబు లీజీని చూడడం కోసం లీజీకి వీడియో కాల్ చేస్తాడు. ఇక్కడ షాబు జియావ్తో కార్లో ఉంటాడు అండ్ వీడియో కాల్లో మమ్మీ నీ సెట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది, నేను ఇప్పుడు నేను చూడ్డానికి వస్తున్నాను అని కార్లో జియావ్ను కూడా తీసుకెళ్తూ ఉంటాడు. ఆ వీడియో కాల్లో లీజీ పక్కన ఫిలిప్ ఉంటాడు. అంటే ప్రజెంట్ లీజీ వర్క్ చేసే డ్రామా మెయిన్ లీడ్, అంతేకాక లీజీకి ఒక మంచి ఫ్రెండ్ కూడా. లీజీ అబ్రాడ్లో ఉన్నప్పుడు తనకి వర్క్ ప్లేస్లో బాగా హెల్ప్ చేసేవాడు. వెంటనే లీజీ మాట్లాడుతున్న ఫోన్ తీసుకొని షాబుతో హాయ్ షాబు, ఎన్ని రోజులైతుంది నిన్ను చూసి అని ఎగ్జైట్మెంట్తో అంటాడు. అతన్ని చూడగానే షాబు మూడ్ ఫుల్ చేంజ్ అయిపోతుంది. మనసులో ఈ అంకుల్ ఇప్పుడు మా అమ్మ పక్కన ఉన్నాడేంటి, బాబోయ్ పెద్ద ప్రాబ్లం వచ్చింది అని అనుకుని ఫోన్ కట్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీకి చెప్తాడు. డాడీ నువ్వు అక్కడికి వెళ్ళాక మమ్మీతో బాగుండాలి అని. దానికి జియావ్ నువ్వు ఒక్కడివే వెళ్ళొచ్చు కదా, మీ అమ్మని చూడ్డానికి నన్నెందుకు తీసుకెళ్తున్నావు అని అంటాడు. దానికి షాబు డాడీ ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్, నువ్వు అక్కడికి వెళ్ళాక మమ్మీని ఎలా అయినా ఫ్లాట్ చేయాలి అని అంటాడు. పాపం జియావ్ మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. సెట్ దగ్గరికి కారు రాగానే అక్కడ లీజీ ఫిలిప్తో మాట్లాడడం చూసి షాబుకి ఒకటే టెన్షన్ పట్టుకుంటుంది. డాడీ ఇంకా నువ్వు ఇక్కడే కూర్చున్నావేంటి, మమ్మీ దగ్గరికి వెళ్ళు, లేదంటే అమ్మని ఆ ఫిలిప్ అంకుల్ కొట్టేస్తాడు, అసలే వాడు పెద్ద దొంగ, మేము అబ్రాడ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ అమ్మకి సైట్ కొడుతూనే ఉండేవాడు అండ్ అమ్మకి ఒక మంచి ఫ్రెండ్ కూడా, నేను పుట్టక ముందు నుంచి వాళ్ళు ఒకరికొకరు తెలుసు, కానీ నా డౌట్ ఏంటంటే అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే ఫిలిప్ అంకుల్ డాడీ అయ్యే టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు, సో మీరు ఇక్కడ నుంచి చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఫస్ట్ కార్ దిగి అమ్మని చేస్ చేయండి అని అంటాడు. అదంతా విని జియావ్ ఒకటి చెప్తా విను, ఫస్ట్ మీ అమ్మ నా వైఫ్, సెకండ్ నేను నీ కోసం పెళ్లి చేసుకున్నా, ఆమె వెనకాల తిరగాల్సిన అవసరం లేదు అని యాటిట్యూడ్తో చెప్పడంతో పాపం షాబు హోప్స్ అన్ని ఒక్కసారిగా కింద పడిపోయి మనసులో మా డాడీ చాలా ఆరోగెంట్ పర్సన్ లా ఉన్నాడేంటి, నేను ఇక నుంచి కొత్త ప్లాన్ వేయాలి, ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు అని అనుకుంటూ డాడీ ఫిలిప్ అంకుల్ మమ్మీ ఫ్రెండ్ అయినా కూడా ఒకవేళ మమ్మీ అతన్ని ఇష్టపడితే ఏం చేస్తావు, అప్పుడు నీకు అసలు వైఫే ఉండదు కదా అని చెప్తాడు. అది వినగానే జియావ్ మనసులో ఏంటి వీడు నన్ను ఆ ఫిలిప్తో పోలుస్తాడా, అంత సీన్ లేదు, నా వాళ్ళని ఎవరూ నాకు దూరం చేయలేరు అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఫోన్ తీసుకుని ఒక ఫ్లవర్ షాప్కి కాల్ చేస్తాడు. ఇంకో పక్క లీజీ జరిగిందంతా అంటే తన మ్యారేజ్ అండ్ జియావ్ వాళ్ళ ఇంట్లో ఉండడం అన్ని ఫిలిప్కి చెప్తూ ఉంటుంది. ఫిలిప్ షాక్ అయ్యి ఏంటి జియావ్ షాబు తండ్రా, పైగా మీరు కలిసి ఉంటున్నారా అని కొంచెం డిసప్పాయింట్ అవుతూ చెప్తాడు. దానికి లీజీ తన బయాలజికల్ ఫాదర్ కదా ఎంతైనా, వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది, వాళ్ళ కోసం నేను అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్తుంది. దానికి ఫిలిప్ అయితే నీకు జియావ్కి మధ్యలో ఏ రిలేషన్షిప్ లేదా అని అడుగుతాడు. జియావ్ లాంటి ఫేమస్ పర్సన్ అండ్ రిచ్ పర్సన్ అలాంటి ఆర్డినరీ అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడు అని లీజీ అంటుంది. అది విని ఫిలిప్ నీకు ఎప్పుడైనా జియావ్ వల్ల ప్రాబ్లం వస్తే చెప్పు, నేను నీకు డివోర్స్ ఇప్పిస్తాను అని అంటాడు. అది విని లీజీ నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని అంటుంది. నెక్స్ట్ లీజీ సెట్ దగ్గర ఫుల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి బంచ్ ఆఫ్ రెడ్ ఫ్లవర్స్ పెట్టుండడం చూసి ఎవరు పెట్టారు, షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుందేమో అని లీజీ అంటుంది. ఎవరో ప్రపోజ్ చేయడానికి పెట్టుంటారు, మేబీ మీకేనేమో అని లీజీ అసిస్టెంట్ మ్యావ్ మ్యావ్ చెప్తుంది. అప్పుడే వీళ్ళ మాటలు విని అక్కడికి తన కో ఆర్టిస్ట్ సూ ఇంకా డ్రామా మెయిన్ లీడ్ ఎన్రన్ వచ్చి లీజీని మాట్లాడుతూ ఉంటుంది. మీలాంటి సెకండ్ గ్రేడ్ యాక్టర్స్ కి ఏం తెలుసు మాలాంటి హాటెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఎన్రన్ గురించి, ఈ ఫ్లవర్స్ తన కోసమే, తన ఫ్యాన్స్ ప్యారిస్ నుంచి పంపించారన్నట్లు అని ఒకటే పొగుడుతూ ఉంటుంది. మ్యావ్ మ్యావ్కి అక్కడ వాళ్ళు మాటలు విని పిచ్చి కోపం వస్తుంటే లీజీ కంట్రోల్ చేస్తూ వీధుల్లో కుక్కలు మురుగుతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు, పట్టించుకున్నామంటే మనల్నే వచ్చి కరుస్తాయి అని అంటుంది. అప్పుడు ఎన్రన్ ముందుకు వచ్చి ఏదో మంచి దానిలో లీజీకి రోల్ ఇప్పించింది తనే అన్నట్లు మాట్లాడుతుంది. బట్ ఇక్కడ లీజీ ఎన్రన్ ని ఇగ్నోర్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఆ ఫ్లవర్స్ ఆర్డర్ తీసుకొని వచ్చిన కొరియర్ బాయ్ ఈ ఫ్లవర్స్ ఎవరి కోసం అని చెప్పి సైన్ చేయించుకోవడానికి అడుగుతాడు. వెంటనే ఎన్రన్ నా కోసమే అని చెప్పి సైన్ చేస్తుంది. సైన్ చూసి మీరు లీజీనా అని అడుగుతాడు. కాదు తిను లీజీ అని మ్యావ్ మ్యావ్ చెప్పడంతో
వెంటనే లీజీ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకుంటాడు. అండ్ అక్కడున్న వాళ్ళందరూ ఇంతసేపు బిల్డప్ కొట్టిందని గుసగుసలాడుకుంటూ ఉంటే ఎన్రన్ ముఖం మాడిపోతుంది. తర్వాత ఆ కొరియర్ బాయ్ ఎవరు పంపించారని అడిగితే జియావ్ పేరు మీద వచ్చిందని చెప్తాడు. ఇతనేంటి నాకు పంపించాడు, నా పర్సనల్ లైఫ్ లో, అది కూడా నా వర్క్ ప్లేస్ లో అసలు ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పాను కదా అని లీజీ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడ అందరి ముందు పరుగు పోయిందని, ఆ ఫ్లవర్స్ నాకని అసలు ఎందుకు చెప్పావు అని ఎన్రన్ సూని చెంప మీద కొడుతుంది. దానికి సూ, ఆ లీజీ కావాలనే ఇదంతా చేసింది, ఆ ఫ్లవర్స్ తన కోసం అని తెలిసి కూడా కావాలని సైలెంట్ గా ఉంది, మిమ్మల్ని తొక్కి మీ రోల్ తీసుకోవాలని ప్లాన్ వేస్తుందని ఎక్కిస్తూ చెప్తుంది. ఎన్రన్ కోపంతో, నేను తనని అండర్ ఎస్టిమేట్ చేశాను, ఇక్కడ అసలు సీనియర్ నేను, నా ముందే బిల్డప్ ఇస్తుందా, ఆ లీజీ సంగతి చూస్తానని అంటుంది. తర్వాత కాసేపటి తర్వాత సూ వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా ఎన్రన్ ఆపుతుందన్నమాట. సూ భయపడి ఇప్పుడు నా రోల్ కూడా ఏమన్నా తీసేస్తుందా అని అనుకుంటుంది. బట్ ఫేస్ కి మేకప్ వేసుకొని వెళ్ళు, ఎవరన్నా చూస్తే బాగోదు అని పొగరుగా చెప్తుంది. నెక్స్ట్ లీజీ ఇంటికి వస్తుంది. అక్కడ జియా వర్క్ చేసుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాడు. అప్పుడే తన కాఫీ అయిపోవడంతో అది చూసి లీజీ పాలు తెచ్చిస్తుంది. నిన్ను పాలెవరు తెమ్మన్నారు అని మెయిడ్ అనుకొని చెప్తాడు. బట్ లీజీ ఉండడంతో నువ్వెందుకు పాలు తెచ్చావు, అయినా ఏంటి ఈ టైంకి ఇంటికి వచ్చామని అడుగుతాడు. యూజువల్ గా నా వర్క్ ఈ టైంకి అయిపోతుంది, సో క్యాబ్ తీసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది అని చెప్పేసరికి రేపటి నుంచి నీ వర్క్ అయిపోయాక నాకు కాల్ చేయి, నేను వస్తాను, ఒక్కదానివి నైట్ అండ్ లేట్ గా రావద్దు అని జియా అంటాడు. దానికి లీజీ ఓకే అని చెప్పి ఈ పాలు తాగనే నైట్ నిద్ర బాగా పడుతుందని వెళ్ళిపోతుంది. వెళ్తున్న లీజీని ఆపి నేను పంపించిన ఫ్లవర్స్ నీకు అందాయా అని అడుగుతాడు. దానికి లీజీ హా అని చెప్తుంది. మరి నీకు నచ్చాయా అని స్ట్రైట్ గా అండ్ సింగిల్ సెంటెన్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. లీజీ పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది, తన లైఫ్ లో ఎవరితోనూ అలా మాట్లాడుండదు. సో బయటికి హా నచ్చాయి అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీజీ రూమ్ లోకి వచ్చాక ఏంటి ఈయన ఇలా ఉన్నాడు అని టెన్షన్ పడుతూ ఈ ఉన్న వాళ్ళంతా ఇలానే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. లీజీ ఇచ్చిన పాల టేస్ట్ జియాకి బాగా నచ్చుతుంది. ఏం కలిపిందబ్బా ఇంత టేస్ట్ గా ఉన్నాయని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకొక సైడ్ లీజీకి నిద్ర అస్సలు పట్టక లేచి బయటకు వస్తే అక్కడ జియావ్ లీజీ కోసం చాలా బట్టలు కొని తెప్పించుంటాడు. అవన్నీ చూసి లీజీ జియావ్ దగ్గరికి వెళ్ళి నా కోసం అన్ని బట్టలు ఎందుకు కొన్నారు, నాకు ప్లేస్ కూడా లేదు కనీసం పెట్టుకోవడానికి, వాటిని రిటర్న్ ఇచ్చేయమని చెప్తుంది. దానికి జియావ్ బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదా, సరే ఒక ఇల్లు కొంటానని చెప్తాడు. ఇల్లు కొంటావా, రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఏంటి ఇలా ఉంది, మనలాంటి ఆర్డినరీ పీపుల్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది, నేను రిటర్న్ ఇవ్వమంటే ఇల్లే కొంటానంటున్నాడు అని మనసులో అనుకుంటూ చాలా రిక్వెస్ట్ చేస్తుంది వద్దని. లాస్ట్ కి జియా ఒప్పుకున్నాక కొన్ని క్లాత్స్ ని రిటర్న్ పంపించేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు లీజీకి తన అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. ఇక్కడ లీజీ ఫిలిప్ తో ఎఫైర్ పెట్టుకుని ఇండస్ట్రీలోకి వచ్చింది అని అండ్ అలానే చాలా మూవీస్ లో ఆఫర్స్ కూడా వచ్చాయని, వాళ్ళిద్దరి రొమాంటిక్ పిక్చర్స్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి అండ్ చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు లీజీ మీద. లీజీ ఫోన్ చూస్తూ కంగారు పడుతూ ఉంటే షాబు అడుగుతాడు ఏమైందని. దానికి లీజీ కవర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లి వెంటనే ఫిలిప్ కి కాల్ చేస్తుంది. ఇంటర్నెట్ లో సర్కిల్ అవుతున్న న్యూస్ తెలియక అతను క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ని రోజులకి ఈ హ్యాండ్సమ్ హీరో గుర్తొచ్చాడా అని. అది విని లీజీ ఫస్ట్ నీ తల పగలగొడతా, చెప్పింది విను అని, ఇంటర్నెట్ లో ఏం జరుగుతుందో చూడు, నీ గర్ల్ ఫ్రెండ్ నన్ను ఎలా పడితే అలా తిడుతూ ఉంది, ఫస్ట్ ఈ మ్యాటర్ నువ్వు సాల్వ్ చెయ్యి, అంతేకాదు ఇక్కడ నుంచి ఎప్పుడు పబ్లిక్ ప్లేస్ లో నన్ను కలవద్దు అని సీరియస్ గా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇదంతా ఆ ఎన్రన్ చేపించుంటుంది అనమాట. ఇక్కడ లీజీ బిహేవియర్ చూసి డౌట్ వచ్చి జియావ్ అసిస్టెంట్ కి చెప్పి మరీ ఎంక్వైరీ చేపిస్తాడు. లీజీని ఆన్లైన్ లో డిఫేమ్ చేసినందుకు జియావ్కి పిచ్చి కోపం వస్తుంది. నా వైఫ్ ని వీళ్ళు డిగ్రేడ్ చేసి మాట్లాడతారా అని వెంటనే అందరిపైన లాయర్ ని పిలిపించి డిఫేమ్ కేసు వేపియమని అసిస్టెంట్ కి చెప్తాడు. ఇంకో పక్క లీజీని వర్క్ కి రావద్దు, నీ వల్ల మా ఇన్స్టిట్యూట్ పరువు పోతుంది, నేను ఆల్రెడీ చెప్పాను ఇండస్ట్రీలో పని చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని తన మేనేజర్ సీరియస్ గా చెప్తూ ఉండడం చూపిస్తారు. బట్ లీజీనే నేను ఈ రోజు నుంచి ఇక్కడ వర్క్ చేయాలనుకోవట్లేదు అని వెళ్ళిపోబోతుంటే ఆ మేనేజర్ ఆపి లీజీ ఒక మంచి యాక్ట్రెస్ అని, నీ టాలెంట్ ని చూసి ఒక్కసారి ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి తన దగ్గర వర్క్ చేయమని చెప్పి లీజీకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. తర్వాత లీజీ రిలేటెడ్ న్యూస్ మొత్తాన్ని జియావ్ డిలీట్ చేపించుంటాడు. అదంతా చూసి లీజీ ఎవరు చేసుంటారు అని జియావ్ మీద డౌట్ పడుతుంది అండ్ ఫోన్ చేసి అడుగుదామని చూస్తే అప్పుడే లీజీకి ఫిలిప్ కాల్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకు చేసావు నాకు కాల్, నేను చెప్పాగా నాకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేయొద్దు, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు అని లీజీ అరుస్తూ ఉంటుంది. ఫిలిప్ ఇంకో పక్క ఫోన్ లో నేను ఇంత హెల్ప్ చేశా, కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా అని అంటాడు. తనే పిఆర్స్ కి డబ్బులు ఇచ్చి నెట్ లో ఉన్న పోస్ట్ ని డిలీట్ చేపించాను అని చెప్తాడు. దాంతో లీజీ నేను ఇంకా జియావ్ అనుకున్నాను అని కొంచెం డల్ అవుతుంది. వీళ్ళిద్దరి కన్వర్జేషన్ చూస్తే వీళ్ళు కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అని మనకు అర్థమవుతుంది అనమాట. బట్ లీజీకి ఫిలిప్ నుండి హెల్ప్ తీసుకోవడం
ఇష్టం లేదు, అయినా కూడా ఎప్పుడు లీజీ కోసం ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాడని లీజీ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న మేనేజర్ ఫిలిప్ ఒక పెద్ద స్టార్ కదా, అతని హెల్ప్ తీసుకొని నువ్వు ఒక మూవీలో ఆఫర్ తీసుకోవచ్చు కదా అని చెప్తాడు. అది విని లీజీ యాక్చువల్గా నేను మీ దగ్గర ఒక విషయం దాచుంచాను, నాకు ఒక కొడుకున్నాడు అని చెప్తుంది. మేనేజర్ అండ్ మ్యావ్ ఫుల్ షాక్ అయిపోతారు. అప్పుడు మ్యావ్ అడుగుతుంది, మిస్టర్ జియావ్ కొడుకే కదా అని. ఇంకో పక్క మేనేజర్ ఈ విషయం కనుక బయట తెలిస్తే నీకు అసలు ఒక్క రోల్ కూడా ఇవ్వరు, ఇప్పుడే ఒక పెద్ద ప్రాబ్లం నుండి బయటపడ్డాము, మళ్ళీ అంతకు మించింది తీసుకొచ్చావు లీజీ అని సీరియస్ అవుతూ ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి, ఎవరికీ తెలియకూడదని చెప్తాడు. ఇంకో పక్క జియావ్ కంటిన్యూస్గా ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. జియావ్ అలా చేయడం చూసి అసిస్టెంట్, బాస్ మిస్ లీజీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతాడు. దానికి జియా ఒక సీరియస్ లుక్ ఇచ్చి క్యాజువల్గా అంటాడు, నీకు కూడా అనిపిస్తుంది కదా తన నుంచి కాల్ వస్తుందని అని. దానికి అసిస్టెంట్, హా బాస్ ఖచ్చితంగా చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి మీరు లీజీ మేడం మీద వచ్చిన న్యూస్ మొత్తం డిలీట్ చేపించారు కదా అని అసిస్టెంట్ చెప్తాడు. మేబీ లీజీ మ్యామ్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటుంది అనుకుంటా బాస్ అని చెప్పడంతో జియావ్ ఎగ్జైట్ అయిపోయి ఏదో చేయడానికి వెళ్తాడు. అసిస్టెంట్ మనసులో అనుకుంటాడు, పాపం పెళ్ళైన కానుంచి బాస్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ యాక్టివేట్ అయ్యాయి అనుకుంటా. అప్పుడే షావుబు అక్కడికి వచ్చి, అంకుల్ మీరు మా డాడీ గురించి ఏదో చెప్తున్నారు అని అంటాడు. అసిస్టెంట్ షావుబుతో, ఇవాళ మీ అమ్మ ఇంటికి వస్తుంది, నువ్వు మీ మామ్ డాడీని అస్సలు డిస్టర్బ్ చేయకు, మీ మామ్ ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసిందనమాట అని చెప్తాడు. మన బుడ్డోడు దానికి ఫస్ట్ ఉంటాడు కదా, సో వెంటనే అసలు డిస్టర్బ్ చేయను అని చెప్పి వెళ్ళి పడుకుంటానని ముందే వెళ్ళి పడుకుంటాడు. కానీ లీజీ మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చి ఉంటుంది అండ్ డైరెక్ట్గా షావుబు దగ్గరికి వెళ్తుందనమాట. షావుబుని చూస్తూ ఉన్నప్పుడే జియావ్ సడన్ గా రావడంతో లీజీ ఉలిక్కి పడుతుంది. దాంతో లీజీ కాలుకి స్ప్రెయిన్ వస్తుంది. జియావ్ లీజీని ఎత్తుకొని హాల్లోకి తీసుకెళ్లి తనని కేర్ చేస్తూ ఉంటాడు. లీజీ థ్యాంక్స్ చెప్పి ఇంకా నేను రూమ్కి వెళ్ళనా అని అడుగుతుంది. దానికి జియావ్, ఇంత చేసి నాకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలని లేదా అని అడుగుతాడు. సరే మీకోసం ఏమన్నా చెప్పండి, ప్రిపేర్ చేస్తాను, కావాలంటే ఫుడ్ ప్రిపేర్ చేయనా అని అడుగుతుంది. ఏంటి తిను ఫుడ్ గురించి అడుగుతుందని జియావ్ ఫేస్ పెట్టేస్తాడు. పాపం జియావ్ ఫేస్ చూసి అది కూడా కాదా, ఇంకేం కావాలి మరి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం లేదులే, నీ రూమ్ వరకు నేను తీసుకెళ్తానని లీజీ ఎంత వద్దంటున్నా ఎత్తుకుని మరీ రూమ్ వరకు తీసుకుని వచ్చి తనని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోతాడు. జియావ్ అలా తనని ఎత్తుకొని తీసుకొని వచ్చేసరికి లీజీ హార్ట్ బీట్ పెరిగిపోతుందన్నమాట. తనని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్తుంటే జియావ్ని వెనకాల నుండి చూస్తూ వెనకాల నుంచి కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జియావ్ అండ్ షాబు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. లీజీ ఎక్కడా అని మెయిడ్ ని అడిగితే, మ్యామ్ మార్నింగే లేచి మీకోసం అండ్ యంగ్ మాస్టర్ కోసం ఇష్టమైన ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారని చెప్పడంతో షాబు అంటాడు, డాడీ మేబీ ఇదేనేమో మమ్మీ మీకు ఇచ్చే సర్ప్రైజ్ అని వాళ్ళ డాడీకి చెప్తాడు. అది విని జియావ్ మనసులో ఫుల్ హ్యాపీ అయిపోతాడు. పక్కనున్న షాబు, డాడీ నువ్వు మమ్మీకి ఇంప్రెస్ అయ్యావు కదా అని అంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడు. దానికి షాబు మనసులో, ఈ డాడీ అంత తొందరగా ఒప్పుకోడు, కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఎలాగైనా కొత్త ప్లాన్ వేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లీజీ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకొని వస్తుంది. అది చూసి జియావ్, ఇదేనా నువ్వు చేసింది నా కోసం అని అంటాడు. ఇది మీకోసం కాదు షాబు కోసం అని లీజీ శాండ్విచెస్ షాబుకి ఇస్తుంది అండ్ స్పెషల్ ఫుడ్ క్యారియర్ కట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. అదెవరికి అని అడుగుతాడు. ఇది మీకోసం కాదులే అని చెప్పేసి లీజీ వెళ్ళిపోవడంతో షాబు జియావ్కి ఎక్కిస్తాడు. డాడీ ఇది నీకోసం కాదంటే మేబీ ఫిలిప్ అంకుల్ కోసమేమో అని. అది వినగానే జియావ్ సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు అలా వెళ్ళిపోవడం చూసి షాబు అనుకుంటాడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో, ఇంత చిన్న వయసులోనే ఈ బ్రోకెన్ ఫ్యామిలీని కలపడానికి ఎన్ని ప్లాన్లు వేయాలో ఏమో అని తెగ కష్టపడిపోతుంటాడు. మార్నింగ్ లీజీ అసలు తనని ఇగ్నోర్ చేసిందని జియావ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు. ఆఫీస్ కి వెళ్లి అందరినీ వర్క్ పేరు మీద అరుస్తూ ఉంటాడు. అంతేకాక లీజీ స్కెడ్యూల్ ఏంటో కనుక్కో అని అసిస్టెంట్ కి సీరియస్ గా చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో షూట్ అయిపోయాక లీజీ ఇంకా ఫిలిప్ వాళ్ళ లంచ్ బాక్సెస్ ఎక్స్చేంజ్ చేసుకొని తింటూ ఉంటారు. అండ్ ఫిలిప్స్ కి లీజీ చేసిన ఫుడ్ బాగా నచ్చుతుంది అండ్ ఎక్సైటెడ్ గా తింటూ ఉంటాడు. అప్పుడే జియావ్ కారులో అక్కడికి వచ్చి వీళ్ళని చూసి, పైగా లీజీ ప్రిపేర్ చేసిన ఫుడ్ ఫిలిప్స్ చేతిలో ఉండడం చూసి జియావ్ కి మండిపోతూ ఉంటుంది. అప్పటి నుండి జియావ్ ఆఫీస్ లో అందరి మీద సీరియస్ అవుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ అసిస్టెంట్ తట్టుకోలేక వెంటనే లీజీకి కాల్ చేసి, మేడం ఒకసారి మీరు ఆఫీస్కి వస్తారా, లేదంటే మా బాస్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అని తన్ని రిక్వెస్ట్ చేయడంతో తన వర్క్ అయిపోయాక లీజీ జియావ్ వాళ్ళ ఆఫీస్కి వస్తుంది. అక్కడ లీజీని చూసి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావని జియావ్ అడుగుతాడు. లీజీ ఏం చెప్పాలో తెలియక జస్ట్ క్యాజువల్ గా వచ్చాను మిమ్మల్ని చూడ్డానికి అని చెప్పి వెళ్ళిపోతుంటే జియావ్ లీజీని ఆపి, నువ్వు ఇక్కడికి ఖాళీ చేతులతో వచ్చావా, నా కోసం ఏం తీసుకురాలేదా అని అంటాడు. మీకేం కావాలో చెప్పండి, నేను అది తీసుకొస్తానని లీజీ అంటుంది. జియావ్ లీజీ దగ్గరికి వచ్చి తన నడుం పట్టుకొని తన్ని దగ్గరగా తీసుకొని కిస్ చేస్తాడు సడన్ గా. అలా చేసేసరికి లీజీ షాక్ అవుతూ అండ్ మనసులో కన్ఫ్యూజ్ అవుతూ, జియావ్ నన్ను కిస్ చేశాడా, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఎవరైనా చూస్తే బాగోదని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది. జియావ్ ఆపి నేను డ్రాప్ చేస్తానని అంటాడు. లీజీ అసలు ఒప్పుకోదు. నువ్వు ఒప్పుకోకపోతే మళ్ళీ కిస్ చేస్తా అంటాడు.
ఏం చేయలేక లాస్ట్కి ఒప్పుకుంటుంది. ఇక్కడ జియావ్ పాపం వెళ్ళేటప్పుడు తన చేయి పట్టుకోమని చేయి ఫార్వర్డ్ చేస్తాడు. బట్ లీజీ ఇగ్నోర్ చేస్తుంది. నెక్స్ట్ లీజీని సెట్ దగ్గర జియావ్ డ్రాప్ చేస్తూ కార్ దిగబోతుంటే లీజీని వెనక్కి లాగి, నువ్వు రోజు ఇంటికి లేటుగా వస్తున్నావు, దానివల్ల నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, తొందరగా రా అని చెప్పి తనని సడన్ గా కిస్ చేస్తాడు. లీజీకి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాదు. అక్కడున్న అసిస్టెంట్ మాత్రం షాక్ అవుతాడు. నేనెవరు అసలు, నేనెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఇది కళా నిజమా అని అనుకుంటూ ఉంటాడు. లీజీ కార్ దిగి జియావ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఫిలిప్ వచ్చి లీజీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ లీజీ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నట్లు ఏదో ఆలోచనలో ఉండుంటుంది. ఈ రోజు ఏమైంది తనకి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఫిలిప్ లీజీతో మాట్లాడడం జియావ్ గుడ్లూరు మరీ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ లీజీ షాబుని పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వచ్చి ఉంటుంది. క్లాస్ రూమ్ లో షాబు అండ్ ఇంకో పాప ఆడుకుంటూ ఉంటారు. ఆ పాప షాబుని అడుగుతుంది, ఎప్పుడు మీ నానే వస్తాడు, మీ అమ్మ ఎందుకు రాదు, అయినా మీ నాన్న చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అని అది ఇది మాట్లాడుతూ ఉంటే వాడికి మండిపోతుంది అండ్ సీరియస్ గా యాటిట్యూడ్ చూపిస్తుంటాడు, సేమ్ వాళ్ళ డాడీ లాగా. సో ఇదంతా లీజీ చూసి ఎందుకు తనతో అంత రూడ్ గా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. మరి లేకపోతే ఎప్పుడు డాడీని పొగుడుతూ ఉంటుంది. అంతేకాక ఆమె పెద్దయ్యాక డాడీని పెళ్లి చేసుకుంటుందంట. నాకు స్టెప్ మదర్ అవుతుందా ఏంటి, ఆమె పెద్దయ్యేలోపు డాడీ ముసలోడు కూడా అయిపోతాడు అని అంటాడు. వాడి మాటలు విని లీజీ షాక్ అవుతుంది. నేను అనవసరంగా నోరు విప్పానా వీడి ముందు అని అనుకుంటూ ఉంటుంది. అయినా దానికే నువ్వు అందుకు అంత కోప్పడుతున్నావు ఆ అమ్మాయి మీద, నీకు అసలు అమ్మాయి అంటే ఇష్టమా అని లీజీ అడుగుతుంది. వాడికి ఇంకా పిచ్చి కోపం వస్తుంది. నేను చెప్పేది ఒకటైతే నువ్వు అడిగేది ఒకటి అని వాళ్ళ అమ్మ మీద సీరియస్ అవుతాడు. తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక లీజీ చేయిని సీరియస్ గా వదిలేసి షాబు లోపలికి వెళ్తాడు యాటిట్యూడ్ తో. ఎప్పుడు లేట్గా వచ్చే జియావ్ ఇంట్లో ఉండేసరికి లీజీ చూసి, నువ్వేంటి తొందరగా వచ్చావు అని అడుగుతుంది. ఇవాళ నాకేం పని లేదు అని చెప్పడంతో లీజీ మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకుని అక్కడ కంగారు పడుతూ అక్కడ నుంచి వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది. కిచెన్ లోకి వెళ్లి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే జియావ్ అక్కడే వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు. జియావ్ని ఎంత వెళ్ళమన్నా వెళ్లకుండా అక్కడే ఉంటాడు. అదే టైంలో లీజీకి వేలు కట్ అవుతుంది అండ్ బ్లడ్ కూడా వస్తుంది. ఇంకా తనకి బ్యాండేడ్ వేసి కుకింగ్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. బుడ్డోడేమో కొంచెం ఇక్కడ అలిగినట్టు కనిపిస్తాడు. లీజీ ఏమైంది అంటే ఏం చెప్పడు. బట్ మనసులో మాత్రం మా అమ్మకి నా మీద ప్రేమ తగ్గిపోయిందని అనుకుంటూ సీరియస్ గా ఫుడ్ కూడా తినకుండా బెడ్రూమ్ కి వెళ్తాడు. మార్నింగ్ కూడా జియావ్ నిద్ర లేపడానికి వస్తే సీరియస్ అవుతూ, నేను స్కూల్కి వెళ్ళను, నువ్వు నా క్లాస్మేట్ పెళ్లి చేసుకుని మా అమ్మకి సవితిగా తెస్తావా అని పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు. అదంతా విని జియావ్ షాబు దగ్గరికి వచ్చి, నాకు నీ క్లాస్మేట్ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆల్రెడీ వైఫ్ ఉంది, అది మీ అమ్మ అని చెప్పగానే వాడు ఎగ్జైట్ అవుతూ వాళ్ళ నాన్న హక్ చేసుకుని ఇప్పుడు స్కూల్ కి వెళ్తానని అంటాడు. నెక్స్ట్ సీన్ లో లీజీ రోల్ ఆ డ్రామాలో కంప్లీట్ అవ్వడంతో తనకి బాగా కోఆపరేట్ చేసిందని చెప్పి తన డైరెక్టర్ ఫ్లవర్స్ ఇచ్చి ఫ్యూచర్ లో కూడా నీతో ఇలానే వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ లీజీ వెళ్ళిపోతున్నందుకు ఫిలిప్ కొంచెం డల్ గా కనిపిస్తూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, నా వెనకాల పడి తిరిగేదానివి, ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే ఎలా అని చెప్తాడు. దానికి లీజీ, ఇంకా డ్రామాలో నుంచి బయటికి రాలేదా అని చెప్పి టీజ్ చేస్తుంది. తర్వాత లీజీ ఇంటికి వచ్చి చాలా టైర్డ్ అయిపోయి పడుకుంటుంది. మేల్కొచ్చాక లేట్ అయిపోయిందని వెంటనే షాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం కంగారుగా కిచెన్ వైపు వెళ్తూ ఉంటే అప్పుడే లూ లీజీకి డాష్ ఇస్తుంది. ఇక్కడ లూ ఒక వెల్ నోన్ యాక్ట్రెస్ అయి ఉంటుంది అండ్ జియావ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. లీజీకి డాష్ ఇచ్చిందే కాక కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. తనని చూసి లీజీ మనసులో, తినిక్కడ ఏం చేస్తుంది, ఇది జియావ్ వాళ్ళ ఇల్లు కదా, తన సినిమాలోకి ఎంటర్ అయిన వెంటనే చాలా మంది తన వెనకాల పడేవాళ్ళు అని అనుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి జియావ్ వస్తుంటాడు. జియావ్ను చూడగానే లూ జియావ్ చేయి పట్టుకొని, నా కొత్త డ్రామా చూసావా ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. లూక్ అసలు జియావ్ ఒక్క లుక్ కూడా ఇవ్వడు. ఇదంతా చూస్తూ లీజీ జియావ్ని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియావ్ సీరియస్ గా లూక్ చెప్తాడు, నువ్వెందుకు తనతో రూడ్ గా బిహేవ్ చేసావు అని. దానికి లూ, తన కోసం నా మీద అరుస్తావా, నువ్వు అసలు తన బట్టలు చూసావా ఎలా ఉన్నాయి అని ఏదేదో మాట్లాడుతుంది. మరి నువ్వు నీ ఇంట్లో ఎప్పుడు రెడీ అయి కొత్త బట్టలు వేసుకుంటావా అని సీరియస్ గా చెప్పేసి జియావ్ లీజీ దగ్గరికి వెళ్తాడు. ఇంకో పక్క లీజీ జెలస్ ఫీల్ అవుతూ వాళ్ళిద్దరికి ఏం సంబంధం ఉందో అని అనుకుంటూ ఉంటుంది. జియావ్ అక్కడికి రావడం చూసి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నీ ఫ్రెండ్ ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసావా అని అంటుంది. తను ఒక్కతే ఉంటుందిలే, నాకేం ప్రాబ్లం లేదు అని జియావ్ అంటే దానికి లీజీ మనసులో, తనకి ఇల్లు బాగా తెలుసు అనుకుంటా అని అనుకుంటూ కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. అప్పుడే నాకు ఆకలిగా ఉంది, తొందరగా పద అన్నం తిందామని జియావ్ లీజీని రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ లీజీ వచ్చాక తనతో పాటు కలిసి తిందామని జియావ్ ఆల్రెడీ షాబుకు ఫుడ్ తినకుండా నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పుంటాడనమాట. వాడు అదంతా లీజీ ముందు కక్కుతాడు. అది విని అందరూ నవ్వుకుని లంచ్ తినడానికి వెళ్తారు. అందరూ లంచ్ చేస్తున్నప్పుడు ఆ లూ మాత్రం, వావ్ నా కోసం అన్ని నాకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేపించావా అని జియావ్కి చెప్తుంది. అది విని ఆ ఇంపార్టెంట్ పర్సన్ లూ అని లీజీ అనుకుంటుంది. ఇక్కడ జియావ్ మాత్రం లీజీని కేర్ చేస్తూ తనకి ఫుడ్ ఆఫర్ ఇస్తూ ఉంటాడు. అది చూసి ఆ లూ కుళ్ళుకొని చచ్చిపోతూ ఉంటుంది. లంచ్ అయిపోయాక లూ వెంటనే లీజీ దగ్గరికి వచ్చి, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నువ్వు కావాలని ఏదో ప్లాన్ వేసి జియావ్ని బుట్టలో వేసుకున్నావు అని లీజీని మాటలంటూ ఉంటుంది.
నువ్వు అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్యలో ఏం సంబంధం లేదు, నాకు జియావ్ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని చెప్తుంది. దానికి లూ, అవునా, నీకు జియావ్ మీద ఏ ఒక్క ఫీలింగ్ లేకపోతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, అసలు నీకు అతను వైఫ్ అయ్యే అర్హతే లేదు అని చెప్తుంది. అదంతా విని లీజీ సీరియస్ గా, మిస్ లూ, నాకేం మిసెస్ జియావ్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఏమీ లేదు, అండ్ నేను అతన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం పెళ్లి చేసుకోలేదు. నీకు జియావ్ కావాలి అంటే నా కొడుకుని నాకు ఇచ్చేయండి అని చెప్పి ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని లూకి చెప్తుంది. ఇదంతా విని జియావ్ అక్కడికి వచ్చి లూని అరిచి ఫస్ట్ లీజీకి సారీ చెప్పు అని సారీ చెప్పించి అక్కడి నుంచి పంపించేస్తాడు. లూ వెళ్ళిపోయాక జియావ్ లీజీకి సారీ చెప్తాడు తను అలా బిహేవ్ చేసినందుకు అని. దానికి లీజీ తను అన్నది కూడా కరెక్టే కదా, అందరూ నేను నిన్ను బెనిఫిట్ కోసమే పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటున్నారు అని సీరియస్ గా చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఒక పెద్ద పార్టీ ఉందని అండ్ ఆ పార్టీకి చాలా మంది డైరెక్టర్స్ వస్తారు అని లీజీ మేనేజర్ లీజీని ఒక స్టైలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. బట్ వీళ్ళు బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేపించి లూ ఆ స్టైలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఉంటుంది. అదే విషయం మ్యావ్ మ్యావ్ చెప్పడంతో లీజీ మేనేజర్ కి పిచ్చి కోపం వస్తుంది. జియావ్ కూడా అదే స్టైలిస్ట్ దగ్గరికి వచ్చి ఉంటాడనమాట. అక్కడ లీజీని చూసి అసిస్టెంట్ ని పంపిస్తాడు ఏం జరిగిందో కనుక్కోమని. లీజీ అసిస్టెంట్ ఫిలిప్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుందనమాట. ఇలా స్టైలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది, ఈవినింగ్ పార్టీకి వేసుకోవడానికి ఏం లేవని. సో వెంటనే ఫిలిప్ తన కోసం క్లాత్స్ అండ్ ఆర్నమెంట్స్ అన్ని అరేంజ్ చేసి వాళ్ళు ఉన్న ప్లేస్ కి పంపిస్తాడు. అదే విషయం ఫిలిప్ లీజీకి కాల్ చేసి చెప్తాడు, నేను నీకోసం డిజైనర్ క్లాత్స్ పంపించాను, ప్లీజ్ వాటిని వేసుకొని వాళ్ళ ఈవినింగ్ పార్టీకి రా అని అంటాడు. లీజీ ఎంత వద్దంటున్నా కూడా పంపించుంటాడు. ఇక్కడ లీజీ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఫిలిప్ అలా తన కోసం డిజైనర్ క్లాత్స్ పంపివ్వడం చూసి లీజీ ఈవినింగ్ పార్టీ కోసం రెడీ అవుతూ ఉంటుంది. అదే టైంలో జియావ్ తన కోసం ఒక టాప్ బ్రాండ్ క్లాత్స్ పంపించి ఉంటాడు. నెక్స్ట్ లీజీ పార్టీకి వస్తుంటే ఫిలిప్ తన మేనేజర్ ని పక్కకి తోసి లీజీతో పాటు లోపలికి ఎంటర్ అవుతాడు. అదే పార్టీకి జియావ్ ని కూడా ఇన్వైట్ చేయడంతో తను కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. అండ్ లీజీ ఫిలిప్ తో ఉండడం చూసి అలానే చూస్తూ ఉంటాడు. ఫిలిప్ లీజీ చేస్తున్న డ్రామాకి మెయిన్ లీడ్. అండ్ అంతేకాదు ఇవాళ పార్టీకి వాళ్ళు కలిసి వచ్చారని మొత్తం ఫిలిప్ గురించి చిట్టా మొత్తం చెప్తుంటాడనమాట తన అసిస్టెంట్. అదంతా విని జియావ్ నేను పంపించిన బట్టలు వేసుకోకుండా వేరే వేసుకుంది అండ్ ఇప్పుడు వాడెవరితోనో ఉంది అని, తనకు అసలు నాకన్నా వాడే ఇంపార్టెంట్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ లీజీ వాష్రూమ్ కి వెళ్లి వస్తానని ఫిలిప్ కి చెప్పి వాష్రూమ్ కి వెళ్తుంది. జియో తనని ఫాలో అవుతాడు. లీజీ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి నువ్వు వాడితో కలిసి ఎందుకు పార్టీకి వచ్చావు అని సీరియస్ గా అడుగుతాడు. దానికి లీజీ మేం జస్ట్ ఎంట్రన్స్ లో కలిసాం అంతే అని అంటుంది. జియో మరి ఈ రోజు డిన్నర్ పార్టీ ఉందని నాకు ఎందుకు చెప్పలేదని అంటాడు. నేను ఎందుకు చెప్పాలి, అయినా మన మధ్య ఇలాంటి రిలేషన్షిప్ ఏం లేదు కదా అని లీజీ మనసులో అనుకుంటూ బయటికి మాత్రం ఫిలిప్ నా కో ఆర్టిస్ట్ అంతే, అయినా నువ్వేమన్నా తాగావా ఇవాళ తేడాగా మాట్లాడుతున్నావు అని జియోని అడుగుతుంది. జియో లీజీకి దగ్గరగా వస్తూ ఉంటే లీజీ ఆపి జియోకి ఫీలింగ్స్ వస్తున్నాయేమో అని, ఇలాంటి పరిస్థితుల్లో నీ ఫీలింగ్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, అది నేను అర్థం చేసుకోగలను, నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను కావాలంటే మిస్ లూని పిలుస్తాను అంటుంది. అది విని జియో ఇప్పుడు ఆ లూ మధ్యలోకి ఎందుకు వచ్చింది అంటాడు. ఎందుకంటే ఇప్పుడున్న మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి తనే కరెక్ట్ కాబట్టి అని లీజీ అంటుంది. అది విని జియోకి పిచ్చి కోపం వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నీకన్నా అర్థమవుతుందా అని అంటాడు. దానికి లీజీ నీ గర్ల్ ఫ్రెండ్ తనే కదా అని అంటే ఒక్కసారిగా లీజీని వదిలేసి తను అసలు నా గర్ల్ ఫ్రెండే కాదు అని అంటాడు. అందుకేనా ఇన్ని రోజులు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని లీజీని అడుగుతాడు. దానికి లీజీ అలా ఏం కాదు, నేను చాలా బిజీగా ఉన్నాను కవర్ చేస్తుంది. మరి షాబు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, ఈ మధ్య ఖాళీగా ఉన్నావు అని చెప్పాడు. ఓహో ఆ లూ వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా, ఏం జలస్ ఫీల్ అవుతున్నావా అని అంటాడు. జలసా, నేనెందుకు ఫీల్ అవుతాను, అయినా మనం కాంట్రాక్ట్ మ్యారేజే కదా చేసుకుంది, అసలు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి నాకెందుకు అని సీరియస్ గా చెప్తూ ఉంటే జియో లీజీని పట్టుకొని సడన్ గా కిస్ చేస్తాడు. లీజీకి ఏం చేయాలో తెలియక ఇప్పుడు అసలు ఏం జరగలేదు అనుకోండి మర్చిపో అని చెప్పి వెళ్ళిపోతుంది. నైట్ ఇంటికి వెళ్ళాక లీజీ అండ్ షాబు నిద్రపోతూ ఉంటారు. జియో వచ్చి లీజీని ఎత్తుకెళ్లి తన బెడ్రూమ్ లో తన పక్కన పడుకోబెట్టుకుంటాడు. నిద్రలో జియో మీద చేయి వేసి ఏంటి షాబు బాడీ ఇంత పెద్దగా ఉంది అని అనుకుంటూ కళ్ళు తెరిస్తే పక్కన జియోను చూసి షాక్ అవుతుంది. వెంటనే లేసి నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని అడుగుతుంది. దానికి జియో నాకేం తెలుసు, నేనే నిద్ర లేచి చూస్తే నువ్వు నన్ను గట్టిగా పట్టుకొని ఉన్నావు అని జీవిస్తూ ఉంటాడు. లీజీ పాపం జియో వేషాలు తెలియక సారీ చెప్తుంది. దానికి జియో మేబీ నువ్వు నన్ను మిస్ అవుతున్నావు అనుకుంటా, అందుకే నీకు తెలియకుండానే స్లీప్ వాక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఉంటావు, చెప్పు నీకు నాతో పడుకోవాలనుందా, మొహమాట పడొద్దు, నా డోర్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది అని పిచ్చ యాక్టింగ్ చేస్తుంటాడు. ఇక్కడ పాపం జియో మాటలకి లీజీకి కోపం వస్తుంది, కానీ ఏం చెప్పాలో తెలియక ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటే నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో లీజీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తూ ఉంటుంది. లీజీని చూసి షాబు ఏంటి మమ్మీ వాళ్ళ ఇంత లేట్ గా లేచావు అని అడుగుతాడు. అది విని జియో మీ మమ్మీ నైట్ అంతా నిద్రపోలేదు అని అంటాడు. మరి నైట్ అంతా ఏం చేసావు మమ్మీ అని షాబు అడుగుతాడు. దానికి జియో ఏదో చెప్పబోతుంటే తన నోరు మూపించి నైట్ అంతా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకున్నానని లీజీ కవర్ చేస్తుంది. తర్వాత లీజీకి తన మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు తీసిన డ్రామా ఆన్ ఎయిర్ రిలీజ్ అయి ఉంటుంది అనమాట.
అండ్ అది చాలా సూపర్ హిట్ అయి ఉంటుంది. అందులో లీజీ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. సో ఇండస్ట్రీ మొత్తం లీజీ గురించి మాట్లాడుకుంటున్నారని మేనేజర్ చెప్తూ ఇంకా నీకు మంచి మంచి రోల్స్ వస్తాయని అంటాడు. లీజీ చాలా సంతోషంతో ఫోన్ కట్ చేసి ఎలాగైనా నేను కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, అప్పుడే షావుబు కస్టర్డ్ నేను తీసుకోగలను అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ లీజీ జియావుకి ఇంకా ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంది అండ్ తన మీద అసలు తనకి ఇష్టం లేదేమో అని అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించి తన కొడుకుని తనే చూసుకోవాలనుకుంటుంది. ఇంకో పక్క జియా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అసిస్టెంట్ వచ్చి, బాస్, మిస్ లీజీ తీసిన డ్రామా సూపర్ హిట్ అయింది, సో మీరు తనకు ఒక మంచి కంగ్రాచులేటరీ గిఫ్ట్ ఇవ్వండి. అంతేకాదు ఆ ఫిలిప్ ఆల్రెడీ ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి తన కోసం గిఫ్ట్ తీసుకుంటున్నాడు అని జియావుకి చెప్తాడు. అదంతా విని జియావ్, అవునా, ఫస్ట్ అయితే అన్ని షాపుల్లో జ్యువెలరీ మొత్తం కొనేసాయి, ఆ ఫిలిప్ గాడికి ఒక్కటి కూడా దొరకడానికి వీల్లేదు అని చెప్తాడు. దానికి అసిస్టెంట్, బాస్, మీరు షాప్ మొత్తం కొనాల్సిన అవసరం లేదు, మిస్ లీజీకి ఇష్టమైన గిఫ్ట్ ఏదైనా ఒకటి తీసుకోండి, అప్పుడే ఆమె ఇంప్రెస్ అవుతుందని సలహా ఇస్తాడు. తర్వాత జియా లీజీ కోసం గిఫ్ట్ తీసుకొని ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లీజీ రెడీ అవుదామని తన రూమ్కి వస్తే తన డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉన్న నెక్లెస్ని చూసి ఇదెవరు ఇక్కడ పెట్టారు అని జియావ్ మీద డౌట్ వచ్చి తన రూమ్కి వస్తుంది. అక్కడ జియావ్ షర్ట్లెస్ ఉంటాడనమాట. ఇంకా జియావ్ని షర్ట్లెస్ చూసి లీజీ కళ్ళు మూసుకుంటుంది. మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, నువ్వెందుకు నా ముందు సిగ్గుపడుతున్నావు అంటే దానికి లీజీ, మన మధ్య అలాంటిదేం లేదు, పాస్ట్లో జరిగింది జస్ట్ ఒక యాక్సిడెంట్ అని అంటుంది. తర్వాత ఇది నువ్వేనా నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టావని ఆ నెక్లెస్ని చూపించి అడుగుతుంది. దానికి జియావ్ అవును అని చెప్పడంతో లీజీ కొంచెం ఇన్నర్గా హ్యాపీ అవుతుంది. బట్ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ నాకు వద్దు అని రిజెక్ట్ చేస్తుంది. కానీ జియావ్ మాత్రం లీజీ మెల్లో అది ప్లేస్ చేస్తాడు. అయినా కూడా రిజెక్ట్ చేస్తుంది. ఆ ఫిలిప్ గార్డ్ ఇస్తే మాత్రం తీసుకుంటావు కదా, నేను ఇచ్చినవి తీసుకోవా అని జియావ్ సీరియస్గా అంటాడు. అది విని, అది వేరు, ఫిలిప్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఎప్పుడూ నాకు ఇవ్వలేదు అని అంటుంది. నేను నీ హస్బెండ్ని, అది బాగా గుర్తుపెట్టుకో. అంతేకాదు నీకో విషయం చెప్పాలి, నువ్వు ఈ డ్రామాలో చాలా బాగా చేసావు అని లీజీని పొగుడుతుంటే అది విని జియావ్ కూడా నా డ్రామాస్ చూస్తాడా అని అనుకుంటూ లోపల బ్లష్ అవుతూ ఉంటుంది. తర్వాత జియావ్ లీజీని కిస్ చేసి ఈ రోజు నైట్ నాతో స్పెండ్ చేస్తావా అని అడుగుతాడు. లీజీ ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ లీజీ తనకి ఆడిషన్ ఉందని అందంగా రెడీ అవుతుంది. అప్పుడే అక్కడికి జియావ్ వచ్చి లీజీని చూసి అలా చూస్తూనే ఉంటాడు. అండ్ తన దగ్గరికి వచ్చి కిస్ చేసి నేను ఈరోజు లేట్గా వస్తాను, డిన్నర్ మీరు తినేసేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మన బుడ్డోడు ఇదంతా అక్కడుండి చూస్తుంటాడు. వెంటనే వాళ్ళ మమ్మీని అడుగుతాడు, మమ్మీ నువ్వు డాడీ లవ్ చేసుకుంటున్నారా అని. రే ఫస్ట్ స్కూల్కి పదరా అని చెప్పి షావుబుని తీసుకెళ్తుంది. నెక్స్ట్ లీజీ ఆడిషన్ దగ్గరికి వెళ్తుంది. బట్ అక్కడ తనని చాలాసేపు బయట వెయిట్ చేపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ డైరెక్టర్ని బుట్టలో వేసుకొని ఆ రోల్ తనే కొట్టేసి ఉంటుందన్నమాట. బట్ ఆ డైరెక్టర్ బయటికి వచ్చాక అదంతా చెప్పకుండా లీజీ అందాన్ని చూస్తూ ఆడిషన్కి రా అని లోపలికి పిలిపించుకుంటాడు. లోపల లీజీ స్క్రిప్ట్ చదువుతూ ఉంటుంది. తనకు ఆ స్క్రిప్ట్ బాగా నచ్చుంటుంది అనమాట. అప్పుడే ఆ డైరెక్టర్ గారు లీజీని బ్యాడ్గా టచ్ చేస్తూ అల్లరి చేయాలని చూస్తుంటాడు. అదే టైంలో లోపలికి ఇంకో డైరెక్టర్ రువాన్ వచ్చి అక్కడున్న డైరెక్టర్ని అరుస్తాడు. ఎందుకంటే తన స్క్రిప్ట్ని ఇతను కొట్టేసి ఉంటాడనమాట. లీజీ ఇదంతా విని నువ్వు ఒక ఉమనైజర్వే కాదు, ఒక స్కామర్వి కూడానా అని ఆ డైరెక్టర్ మీద సీరియస్గా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చాక డైరెక్టర్ రువాన్కి థ్యాంక్స్ చెప్తుంది, మీరు టైంకి వచ్చి నన్ను సేవ్ చేశారు అని. అంతేకాదు మీ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది అని చెప్తుంది. దానికి డైరెక్టర్ రువాన్, ఇది నా స్క్రిప్ట్, ఎవరో కొట్టేశారు, అది వీడే అని తెలిసి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అంతేకాదు మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అని లీజీ స్కిల్స్ని పొగుడుతూ నా డ్రామాలో యాక్ట్ చేస్తారా, బట్ నేను ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేనని చెప్తాడు. మీరు ఫ్రీగా చేయమన్నా చేస్తాను, నాకు స్క్రిప్ట్ బాగా నచ్చిందని లీజీ ఆ డైరెక్టర్తో వర్క్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. జియావ్కి ఇలా లీజీని ఒక డైరెక్టర్ అల్లరి చేశాడని తెలిసి ఆ డైరెక్టర్ గానీ చితక్కొట్టుడు కొడతాడు. దెబ్బలు తిన్నాక అసలు నేను ఎందుకు దెబ్బలు తిన్నాను అని ఆ డైరెక్టర్ జియావ్ని అడుగుతాడు. నీకెంత ధైర్యం ఉంటే నా లీజీని ముట్టుకుంటావని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జియావ్ లీజీ దగ్గరికి వచ్చి ఫ్యూచర్లో నీతో ఎవరైనా ఇలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే నాకు వచ్చి చెప్పు, నేను నీ హస్బెండ్ని అని తన చేయి పట్టుకొని చెప్తుంటాడు. అంతేకాదు ఆ నీకు రావాల్సిన రోల్ని తీసుకుందట కదా, దాని సంగతి నేను చూసుకుంటా, నీకు ఆ రోల్ వచ్చేలా నేను చూస్తానంటాడు. దానికి లీజీ నేను ఆల్రెడీ కొత్త డ్రామాలో మెయిన్ లీడ్గా సెలెక్ట్ అయ్యాను అని చెప్తుంది. దానికి జియా ఫుల్ హ్యాపీ అయిపోతాడు. నెక్స్ట్ సీన్లో లీజీ వేరే ఊర్లో తన కొత్త డ్రామాకి షూట్ చేసి టైర్డ్ అయిపోయి పడుకుని ఉంటుంది. అప్పుడే జియా లీజీని చూసి తన భుజం మీద పడుకోబెట్టుకుంటాడు. నిద్ర లేచి చూస్తే లీజీ పక్కన జియా ఉంటాడు. ఎవరైనా రిపోర్టర్స్ చూస్తే బాగోదని వెంటనే అక్కడి నుంచి లేచి నువ్వేంటి ఇక్కడికి వచ్చావని జియాని అడుగుతుంది. నీతో పర్సనల్గా మాట్లాడి చాలా రోజులు అవుతుంది, నువ్వెప్పుడు బిజీగా ఉంటున్నావు,
అసలు తిండైనా తింటున్నావా అని లీజీని కేర్ చేస్తూ లంచ్ చేద్దాం పదా అని అడుగుతాడు. దానికి లీజీ ఆపి నాకు షూట్ ఉంది, అది అయిపోయాక కావాలంటే తిందామని అంటుంది. బట్ ఎంత చెప్పినా జియావ్ ఒప్పుకోకపోతే జియావ్ని ఒక కిస్ చేస్తుంది. అప్పుడు జియావ్ ఈసారి నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఇలా కాదు ఇలా కిస్ చేయని లీజీకి ఇంగ్లీష్ కిస్ చేసి చూపిస్తాడు. నెక్స్ట్ లీజీ జియావ్ని ఆ ఊర్లో తనకు నచ్చిన రెస్టారెంట్కి తీసుకొని వస్తుంది. అండ్ ఆ రెస్టారెంట్ ఓనర్ లీజీకి బాగా తెలుసుంటుంది. అండ్ అక్కడ తిన్న ఫుడ్ జియావ్కి బాగా నచ్చుతుంది. ఫుడ్ తినడం అయిపోయాక జియావ్ వెళ్తూ ఆ రెస్టారెంట్ ఓనర్కి చాలా డబ్బులు ఇచ్చుంటాడు. ఇంకా ఫ్యూచర్లో నా వైఫ్ ఇక్కడికి వస్తే తనకి నచ్చినవి చేసి పెట్టండి అని చెప్తాడనమాట. అదంతా చూసి లీజీ ఇంప్రెస్ అవుతుంది. అండ్ కారులో వెళ్తున్నప్పుడు అదే విషయం గుర్తు చేసుకొని జియావ్ను చూస్తూ ఉంటుంది. ఏంటి ఎలా చూస్తున్నావు అని జియావ్ అడిగితే నేను మీరు ఇంత కైండ్ పర్సన్ అనుకోలేదు అని చెప్తుంది. అనుకోలేదంటే నేనేమన్నా రూడ్ పర్సనా అని జియావ్ అంటాడు. మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మిమ్మల్ని చూసి చాలా రూడ్ పర్సన్ అనుకున్నాను అని అంటుంది. అది విని జియావ్ నాకు తెలిసి మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు అసలు నన్ను సరిగ్గా చూడనే లేదే, అంతేకాక నువ్వు అప్పుడు బాగా ఏడుస్తూ ఉన్నావు అని లీజీని ఫస్ట్ టైం మీట్ అయింది గుర్తు చేసుకుంటాడు. లీజీ అది విని ఆ ఫస్ట్ టైం కాదు బాబు, మిమ్మల్ని ఫస్ట్ టైం కార్లో రోడ్డు మీద షాబుతో కలిసినప్పుడు అని అంటుంది. తర్వాత బాగా లేట్ అవ్వడం వల్ల జియావ్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా లీజీ ఉన్న లొకేషన్ దగ్గరే స్టే చేస్తా అని అంటాడు. ఎక్కడా రూమ్స్ లేకపోవడంతో లీజీ రూమ్లో స్టే చేయడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడ లీజీని తన డైరెక్టర్ చూసి ఏంటి ఇంత లేటుగా వస్తున్నావు అని అడుగుతాడు. తను ఏదో కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ లీజీకి జియావ్ గురించి ఎవరికి తెలియకూడదని భయపడుతూ ఉంటే అది చూసి జియావ్ ఆ డైరెక్టర్ వెళ్ళిపోయాక లీజీ మీద కోప్పడుతుంటాడు. నేను నీ హస్బెండ్ అయితే నువ్వేంటి నన్ను ఒక సీక్రెట్ లవర్లా మెయింటైన్ చేస్తున్నావు అని తన చేయి పట్టుకుంటే లీజీ నేను వెళ్ళాలి అని భయపడి వెంటనే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రూమ్లోకి వచ్చాక జియావ్ లీజీని చాలా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కావాలని తన ముందు షర్ట్లెస్గా తిరుగుతూ ఉంటాడు. అండ్ లీజీ చాలా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తర్వాత పడుకోవడానికి ప్లేస్ లేదని లీజీ కింద పడుకోబోతుంటే జియావ్ తను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. అంతేకాక నువ్వు ఇంకా నిద్రపో అని తన కళ్ళలో కళ్ళు పెట్టి అలానే చూస్తూ ఉంటాడు. పాపం లీజీ మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఇలా చూస్తే నేను ఎలా పడుకోవాలి అని. తర్వాత ఇద్దరు ఒకే బెడ్ మీద నిద్రపోతారు. అప్పుడు లీజీ జియావ్ని చూస్తూ సేమ్ షాబులా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జియావ్ లీజీ కోసం తన షూట్ దగ్గర క్రూ మొత్తానికి ఫుడ్ అండ్ స్నాక్స్ పంపించి ఉంటాడు. అది చూసి లీజీ వెంటనే జియావ్కి కాల్ చేసి నువ్వేనా షూట్ దగ్గర ఫుడ్ ట్రక్ పంపించింది, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఒకసారి వెనక్కి తిరుగు అని జియావ్ చెప్తాడు. జియావ్ యాక్చువల్గా లీజీ వెనకాలే ఉండుంటాడు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని లీజీ అడిగితే చాలాసేపు అవుతుందని అంటాడు. జియావ్ ఈ గెస్చర్కి లీజీ చాలా ఇంప్రెస్ అయ్యి ఫుల్ హ్యాపీ అవుతుందన్నమాట. అప్పుడే జియావ్ తనకి బాగా వర్క్ ఉండడం వల్ల నాకు ఆఫీస్ వర్క్ ఉంది నేను వెళ్తాను, నీ షూట్ అయిపోయాక కాల్ చేయనంటే లీజీ కొంచెం అది విని వెళ్ళిపోతున్నాడని డల్ అయిపోతుంది. తర్వాత లీజీ అండ్ టీం అంతా కలిసి డిన్నర్ చేస్తూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. ప్రతిసారి లీజీ ఓడిపోవడంతో బాగా డ్రింక్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇంకోసారి లీజీ టర్న్ రావడంతో వాళ్ళ క్రూ మెంబర్ నీ కాంటాక్ట్లో ఉన్న ఎవరో ఒక మెయిల్ పర్సన్కి కాల్ చేసి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, ఐ వాంట్ యూ అని చెప్పాలి అని అందరి ముందు ఇన్సిస్ట్ చేస్తారు. లీజీ వెంటనే మనసులో అనుకుంటుంది నాకు షాబు ఉన్నాడు కదా అని. వెంటనే తనకి కాల్ చేసి వాళ్ళు చెప్పమన్నది చెప్తుంది. బట్ ఫోన్ జియావ్ లిఫ్ట్ చేసి ఉంటాడనమాట. అండ్ ఆ ఫోన్ స్పీకర్లో ఉంటుంది. వెంటనే నువ్వెక్కడున్నావు, డ్రింక్ చేసావా, నేను వెంటనే నీ దగ్గరికి వస్తున్నా అని అంటాడు. జియావ్ అలా హాట్గా చెప్పేసరికి అందరూ ఒక ఓ వేసుకుంటారు. అక్కడ లీజీ కాల్ చేసింది జియావ్కి అని అసిస్టెంట్కి అర్థమయ్యి వెంటనే తనని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. నెక్స్ట్ సీన్లో జియావ్ లీజీ రూమ్లో వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ బయట మ్యావ్ మ్యావ్ అండ్ మేనేజర్ లోపల ఏం జరుగుతుందని ఈగర్గా వింటూ ఉంటారు. ఇంకో పక్క షాబు అండ్ జియావ్ అసిస్టెంట్ అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అలా డోర్ దగ్గర ఉండేసరికి ఏం చేస్తున్నారు ఇక్కడ అని షాబు అడుగుతాడు. వాళ్ళు వెంటనే షాబుని సైలెంట్గా ఉండమని చెప్పి మీ మమ్మీ డాడీ కలిసి పడుకున్నారు అని మేనేజర్ చెప్తాడు. దానిలో ఏముంది, నేను కూడా వాళ్ళతో పడుకుంటాను అని షాబు ఇన్నోసెంట్గా అడుగుతాడు. దానికి అది కాదురా బాబు, నీకు ఒక సిస్టర్ కావాలా వద్దా అని అనడంతో కావాలి అని షాబు ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటాడు. మార్నింగ్ నిద్ర లేచి చూస్తే లీజీకి ఏం గుర్తుండదన్నమాట. ఏం జరిగిందో ఏమో అని అనుకుంటున్నప్పుడే జియావ్ వచ్చి నిన్న నైట్ నువ్వే కదా కాల్ చేసి నన్ను రమ్మన్నావు అండ్ నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావు అని కూడా చెప్పావు అని అంటాడు. అది విని లీజీ ఏమైందో అని కంగారు పడుతూ ఉంటే జియావ్ లీజీ దగ్గరగా వచ్చి తన చేయి పట్టుకొని థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు, ఈ రోజు నుంచి నువ్వు నేను షాబు మనం ముగ్గురం ఒక ఫ్యామిలీ, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, అంతేకాదు నీకు ఒక విషయం చెప్పాలి అండ్ ఇది నేను చాలా ఇయర్స్గా చెప్పాలి అనుకున్నాను బట్ నువ్వెవరో తెలియక చెప్పలేకపోయా, ఫైనల్గా ఇప్పుడు చెప్తున్నాను అని ఐ లవ్ యూ చెప్పి ప్లీజ్ నన్ను ఇప్పటికైనా నీ హస్బెండ్గా యాక్సెప్ట్ చేయి, నాకు నువ్వు తప్ప ఎవరు ఇష్టం లేదు అని జియావ్ అంటే లీజీ హ్యాపీగా ఓకే చెప్తుంది. ఆనందంతో జియావ్ లీజీ నుదిరిపైన కిస్ చేస్తాడు. దాంతో జియావ్ లీజీల స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.